సంవత్సరం ఒక యువకుడు హర్షద్ మెహతా తొలిసారిగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లోకి అడుగుపెట్టాడు. అతనికి తెలియదు వచ్చే 10 ఏళ్లలో అతను ఒక సాధారణ జాబర్ నుంచి ఇండియన్ స్టాక్ మార్కెట్ లో బిగ్ బుల్ గా మారిపోతున్నాడు. ఆ 15,000 చదరపు అడుగులు, ఇల్లు, లగ్జరీ కార్లు, భారీ ఆఫీసులు ఇవన్నీ ఒక సాధారణ మనిషి కలలు కనలేనివి. కానీ హర్షద్ ఎదుగుదల ఎంత వేగంగా జరిగిందో అతని పతనం కూడా అంతే బాధాకరంగా ఉండబోతుంది. ఇది భారతదేశపు అతి పెద్ద ఆర్థిక మోసం, ది 192 స్కామ్ కథ. 1973 సంవత్సరం రాయ్పూర్ నగరం 18 ఏళ్ల హర్షద్ జీవితంపై విసుగు చెందారు. తండ్రి వ్యాపారం కూలిపోయింది, ఆరోగ్యం క్షీణిస్తుంది. కానీ హర్షద్ మాత్రం పరిస్థితి మార్చాలని నిర్ణయించారు. అదే కారణంతో అతను అదృష్టాన్ని పరీక్షించడానికి ఒక కొత్త నగరానికి బయలుదేరాడు. అదే ముంబై, కలల నగరం. ముంబైలోని లాలా లజపత్ రాయ్ కాలేజీలో చేరి చదువు కొనసాగిస్తూ చిన్న చిన్న పనులు మొదలుపెట్టాడు. ప్లాస్టిక్ స్క్రాప్ సేకరించి అమ్మడం, సిమెంట్ వ్యాపారం చేయడం పనులు చేశాడు. చాలా సార్లు ఖర్చు ఆదా కోసం సరుకును స్వయంగా తీసుకెళ్లేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత హర్షద్ కుటుంబం మొత్తం రాయ్పూర్ నుండి ముంబైకి వచ్చింది. కళాశాల పూర్తి చేసిన తర్వాత అతను న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీలో క్లర్క్ గా నెలకు 600 జీతంతో పనిచేసేవాడు. అతని తమ్ముడు అశ్విన్ మెహతా కూడా ఐసిఐసిలో పనిచేయడం ప్రారంభించాడు. ఇద్దరు ఉద్యోగాలతో పాటు సైడ్ బిజినెస్ కూడా ప్రయత్నించారు. కానీ పెద్దగా ఫలితం లేకపోయింది. ఒకరోజు వారు నిర్ణయించుకున్నారు, స్టాక్ మార్కెట్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుందాము. ఆ రోజులో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో ట్రేడింగ్ రింగ్ పద్ధతిలో జరిగేది. మాన్యువల్ గా షేర్లు కొనుగోలు, అమ్మకాలు జరిగేవి. జాబర్ల పని క్లయింట్ల తరపున షేర్లు కొనడం, అమ్మడం. హర్షద్ ఆ ట్రేడింగ్ రింగ్ ను గమనిస్తూ నేను కూడా ఈ రింగ్ లో ఉండాలి అని నిర్ణయించుకున్నాడు. ఒక బ్రోకర్ అయిన పి అంబాలా వద్దకు వెళ్లి తనను జాబర్ గా తీసుకోవాలని అడిగాడు. చాలా కష్టపడి చివరికి తనకి జాబర్ బ్యాడ్జ్ లో వచ్చాయి. కానీ మొదటి రోజు ఘోరంగా విఫలమయ్యాడు. 2,000 రూపాయల నష్టం. ఆ నష్టంతో నిరుత్సాహపడకుండా మరింత నేర్చుకున్నాడు. కొద్ది నెలల్లోనే మార్కెట్ లో అత్యంత నైపుణ్యం కలిగిన జాబర్లలో ఒకరిగా మారాడు. హర్షద్ కు త్వరలో ఒక విషయం అర్థమైంది. మార్కెట్ లో ఎక్కువ డబ్బు సంపాదించాలంటే లోపలి సమాచారం కావాలి అని. అందుకే అతను కంపెనీలో ఉత్పత్తి డేటా తెలుసుకోవడానికి లేబర్ యూనియన్ నాయకులు మరియు ఫ్యాక్టరీ యజమానుల వంటి వారితో స్నేహాలు పెంచాడు. ఉత్పత్తి పెరిగితే ఆ కంపెనీ షేర్లు కొనేవాడు. ఉత్పత్తి తగ్గినా లేదా స్ట్రైక్ జరిగిన షేర్లు అమ్మేసేవాడు. ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ అని పిలుస్తారు. ఇప్పుడు ఇది చట్ట విరుద్ధం, కానీ అప్పట్లో చట్టబద్ధం. 1982 నాటికి ఈ విధానం ద్వారా హర్షద్ చాలా డబ్బు సంపాదించాడు. ఇల్లు మార్చుకున్నాడు, పెద్ద స్థాయిలో జీవించడం ప్రారంభించాడు. కానీ మరికొత్త టెక్నిక్ ప్రయత్నించాలని భావించాడు. అదే పంప్ అండ్ డంప్. ఇందులో హర్షద్ మార్కెట్ లో తక్కువ ట్రేడ్ అయ్యే షేర్లను గుర్తించేవాడు. అతను టీమ్ తో కలిసి ఆ షేర్లను పెద్ద మొత్తంలో కొనేవాడు. ఫలితంగా మార్కెట్ లో వాటి సరఫరా తగ్గి ధరలు పెరిగింది. తర్వాత ధరలు పెరిగినప్పుడు కొంత భాగం అమ్మి లాభం సంపాదించేవాడు. ఈ చిట్కోలతో అతని లాభాలు పెరుగుతూనే ఉన్నాయి. తనకి అనిపించింది ఇప్పుడు మార్కెట్ లో తనను ఎవరు ఓడించలేరు అని. కానీ 1982లో ఒక రోజు బ్లాక్ థర్స్డే, మార్చి 18 మార్కెట్ మొదట సాధారణంగా నడిచింది. కానీ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. 15 నిమిషాల్లోనే మార్కెట్ చరిత్రలోనే వేగంగా పడిపోయింది. లక్షకి 10 లక్షల నష్టం జరిగింది. బ్రోకర్లకు డబ్బులు చెల్లించడం తన భార్య నగలు అమ్మేశాడు. కొన్ని నెలల పాటు అశ్విన్ భార్య బ్యూటీషియన్ గా పనిచేసి ఇంటి ఖర్చులు భరించింది. అయినా హర్షద్ వెనుక తిరగలేదు. 1982 జూన్ లో ఇద్దరు మళ్లీ మార్కెట్ లోకి అడుగు పెట్టారు. ఈసారి తమ సొంత కంపెనీ గ్రోమోర్ కన్సల్టెంట్స్ ప్రారంభించి వారికి మొదటగా 4 లక్షలు అశ్విన్ మామగారి నుండి 1 లక్ష చార్టర్డ్ అకౌంటెంట్ వచ్చింది. ఇదే వారి ప్రారంభ పెట్టుబడి. హర్షద్ మార్కెట్ ను గమనిస్తుండగా టీ ఆకుల ధరలు కిలోకు 3 నుంచి 4 పెరుగుతున్నాయని తెలుసుకున్నారు. అంటే టీ కంపెనీలకు అదనపు లాభం వస్తుంది అని. కానీ మార్కెట్ లో ఆ కంపెనీ షేర్లు ఇంకా తక్కువగా విలువ ఉన్నాయని గమనించాడు. దాంతో అతను టాటా టీ, మెకలియా ట్రస్సెల్, హరిసన్ మలయాళం వంటి కంపెనీ షేర్లు పెద్ద మొత్తంలో కొనుగోలు చేశారు. 1 సంవత్సరం లోపే ఆ షేర్ల ధరలు ఆకాశాన్ని తాకాయి. గ్రోమోర్ కస్టమర్లు పెద్ద లాభాలు. దాంతో హర్షద్ పేరు చెలామణి అయి మార్కెట్ లో మాంత్రికుడు అని. కానీ ఈ విజయం చూసి అసంతృప్తిగా ఉన్నవాడు మను మాణిక్, పాత స్టాక్ మార్కెట్ ఏజెంట్. మాణిక్ ఒక బే, అంటే ధరలు పడితే లాభపడేవాడు. షార్ట్ సెల్లింగ్ ద్వారా డబ్బు సంపాదించేవాడు. ధరలు పడితే లాభం, పెరిగితే నష్టం. 1986లో ఫైనాన్స్ మినిస్టర్ పివి సింగ్ తీసుకున్న నిర్ణయాల వల్ల మార్కెట్ కుదేలైంది. అదే సమయంలో మాణిక్ స్పీక్ కంపెనీ షేర్లను భారీగా షార్ట్ సేల్ చేశాడు. హర్షద్ వద్ద ఉన్న షేర్ల ధరలు పడిపోతుండగా మాణిక్ లాభాలు పొందాడు. ఈ పరిస్థితులను బయటపడడానికి హర్షద్ కొత్త మార్కెట్ లో ప్రవహించాడు. అదే మనీ మార్కెట్. ఇది బ్యాంకుల ప్రాస్పెక్ట్. 15 రోజుల వరకు తాత్కాలిక రుణాలు రుణం ఇచ్చినప్పుడు బ్యాంకులు బిఆర్ అనే పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడే ఒక లూప్ హోల్ ఉంది. ఆ బిఆర్ నిజమైన సెక్యూరిటీలతో బ్యాక్ చేయబడ్డాయా అని ఎవరు చెక్ చేయరు. హర్షద్ ఈ లూప్ హోల్ గమనించి చిన్న బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ కరాడ్, మెట్రోపాలిటన్ కోఆపరేటివ్ బ్యాంక్ వంటి వాటిని లంచం ఇచ్చి నకిలీ బిఆర్లు తయారు చేసి చేయించుకున్నాడు. ఇలా అతనికి కోట్ల రూపాయల నిధులు లభించాయి. వాటితో స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టి షేర్ ధరలను ఆకాశానికి ఎక్కించారు.
1990 నుండి 1992 మధ్య సెన్సెక్స్ 800 పాయింట్ల నుండి 4,500 పాయింట్లకు చేరింది. హర్షద్ 15,000 చదరపు అడుగుల పెంట్ హౌస్ కొనుగోలు చేసి 29 కార్లు, అందులో భారతదేశపు మొదటి లక్సెస్ కూడా ఉంది. అతనికి ఇప్పుడు పేరు వచ్చింది ది బిగ్ బుల్. మీడియా అతని దేవుళ్లా చూపించింది. మ్యాగజైన్లలో, న్యూస్ పేపర్లు అతని విజయాన్ని గొప్పగా ప్రచారం చేశాయి. కానీ విజయంతో పాటు అతనిలో అహంకారం కూడా 1991లో ఆర్బీఐకి ఒక సమాచారం వచ్చింది. మనీ మార్కెట్ లో బీఆర్లు దుర్వినియోగం అవుతున్నాయి. దాంతో ఆర్బీఐ విచారణ ప్రారంభించింది. కానీ హర్షద్ మాత్రం 1991 డిసెంబర్ లో ఎస్బీఐ నుండి 500 కోట్లు తీసుకున్నాడు. అది కూడా మునుపటి పద్ధతిలో స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి. కానీ ఈసారి నకిలీ బీఆర్ ఇవ్వలేకపోయాడు. అందుకే అతను ఎస్బీఐ ఉద్యోగి ఆర్ సీతారామన్ లంచం ఇచ్చే రికార్డు మారి 1992 ఏప్రిల్ 20 టైమ్స్ ఆఫ్ ఇండియా ఫ్రంట్ పేజ్ లో వార్త వెలువడింది. ఎస్బీఐ ఖాతాలో 500 కోట్లు గల్లంతయ్యాయి. వెనుక ఉన్నది బిగ్ బుల్ హర్షద్ మెహతా. దేశం మొత్తం షాక్ గురైంది. గవర్నమెంట్, సిబిఐ, ఆర్బీఐ, ఐటీ శాఖలతో విచారణ ప్రారంభించింది. హర్షద్ పేర్లు కుప్పకూలాయి. బ్యాంక్ ఆఫ్ కరాడ్, మెట్రోపాలిటన్ బ్యాంక్ ఈ మోసంతో దివాలా అయ్యాయి. విచారణలో మొత్తం మోసం విలువ 4,000 కోట్లకు పైగా అని తేలింది. 1992 జూన్ 4న హర్షద్ మరియు అశ్విన్ అరెస్ట్ అయ్యారు. ఇల్లు, బ్యాంక్ ఖాతాలు, కార్లు అన్ని సీజ్ అయ్యాయి. ఏళ్ల తరబడి కేసులు జరిగాయి. హర్షద్ జైల్లోనూ సంవత్సరాలు గడిపాడు. 2001 డిసెంబర్ లో 47 సంవత్సరాల పోలీస్ కస్టడీలో గుండెపోటుతో మరణించాడు. అతని మరణానంతరం కూడా అతని కథ వివాదాస్పదంగానే ఉంది. కొంతమంది అతన్ని మోసగాడనంట, మరికొందరు ఆ కాలంలో అది సిస్టమ్ లో భాగం మాత్రమే అతన్ని సమర్థిస్తారు. ఇది హర్షద్ మెహతా కథ. ఒక సాధారణ మనిషి ఎలా దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేశాడు చూపించే నిజమైన లెజెండ్.